నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ ఫిలోమినా. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని ప్రాథమికమైనటువంటి హక్కులలో ఒకటైనటువంటి ముఖ్యమైనటువంటి మత స్వాతంత్రపు హక్కు గురించి మనము చర్చించుకోబోతుంటున్నాము. మత స్వాతంత్రపు హక్కు అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎవరైనా కూడా వాళ్ళ యొక్క అంతరాత్మ పూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఏ ఒక్క మతాన్నైనా కూడా స్వీకరించవచ్చు అనేటువంటిది ఈ యొక్క హక్కు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఈ యొక్క మత సంబంధమైనటువంటి విషయాల గురించే చర్చించడం జరిగిందనమాట ఇక్కడ. అయితే 25లో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ దేశంలో ఇదే మతంలో ఉండాలి అనేటువంటి ఒక రూల్ అయితే మన రాజ్యాంగం మనకు పెట్టలేదండి. ఎవరైనా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏ ఒక్క మతంలోనికైనా కూడా మతాన్ని కూడా స్వీకరించుకొని దాని ప్రకారము నడుచుకోవచ్చు. దానికి కుటుంబ సభ్యులు కానీ, ఇంకా ఎవ్వరు కూడా వాళ్ళని ఆటంకపరచకూడదనమాట. అలాగే ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే, ఇలా మతపరమైనటువంటి యొక్క సంస్థలు కూడా నిర్మించుకునేటువంటి ఆ యొక్క అవకాశాన్ని, స్వేచ్ఛను కూడా ఈ యొక్క ఆర్టికల్ కల్పిస్తుందనమాట. అలాగే చిరచరాస్తులను కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా ఈ యొక్క చిరచరాస్తులే కాకుండా ఆర్టికల్ 27లో ఏమని చెప్పబడిందంటే ఈ యొక్క చిరచరాస్తులను సంపాదించుకున్న తర్వాత ఈ యొక్క ఆస్తుల విషయంలో తర్వాత ఇంకా ఈ యొక్క సంస్థలు ఏవైతే స్థాపించుకుంటారో ఆ యొక్క సంస్థల కోసమని పన్నులనేటువంటివి వసూలు చేయకూడదనమాట. చందాలైతే తీసుకోవచ్చు. పన్నుకు ఆ యొక్క చందాకు చాలా డిఫరెంట్ ఉందండి. పన్ను అనంటే కంపల్సరీ ఇవ్వాల్సిందే అనేటువంటి రూల్ అనమాట. కానీ అది నిషేధించబడింది. చందా అయితే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎవరైనా కూడా సహాయం చేయవచ్చనమాట. అవి తీసుకునేటువంటి యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇంకా ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే, విద్యా సంస్థలలో ముఖ్యంగా మత మార్పిడి విషయాలు, మతానికి సంబంధించి మత బోధకు సంబంధించినటువంటి విషయాలు ప్రత్యేకంగా చెప్పకూడదు అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. ప్రైవేట్ సంస్థలు అంటే గవర్నమెంట్ యొక్క సహాయం పొందుతున్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఆ యొక్క మత ప్రచారాలు ఒకే ఒక మతాన్ని గురించి చెప్పటము ఇలాంటివి నిషేధించబడిందనమాట. అయితే కొన్ని విషయాలలో కొన్ని ప్రభుత్వం యొక్క పర్మిషన్స్ తీసుకొని ఉన్నటువంటి విషయాలలో అలాగే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వపు యొక్క సంస్థలు, విద్యా సంస్థలు ఏవైతే ఉంటున్నాయో వాటిలలో ఆ యొక్క పర్మిషన్ అనేటువంటిది ఇవ్వబడిందనమాట. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి కొన్ని విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వాటికి మాత్రము ఆ యొక్క పర్మిషన్ అనేటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఇలాగా మనం చూస్తున్నట్లయితే ఇక ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మతం గురించే ఇక్కడ బోధించబడిందనమాట. అంటే మనకు ఎంత ఏ విషయాలలో మనకు ఫ్రీడమ్ ఉందో మత విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ అనేటువంటిది కల్పించబడింది. అయితే ఆ యొక్క ఫ్రీడమ్ అనేటువంటిది కొన్ని విషయాలలో మాత్రము మనము చట్టపరంగా వాటిని పాటించవలసినటువంటి విషయం ఉంటున్నదన్నమాట. ఎక్కడైనా కూడా మత ప్రచారాలకు సంబంధించినటువంటి సభలు ఏర్పాటు చేయటం కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు. అయితే అవన్నీ కూడా ఆ యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట. పోలీస్ యొక్క ప్రొటెక్షన్ ఆ యొక్క సమక్షంలో మాత్రమే జరపాలి అని యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు చెప్తున్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క విషయము ఆ యొక్క ఆర్టికల్స్‌ని కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే మనం వాటి ప్రకారమే మనం నడుస్తున్నాం అన్నమాట. ఆ యొక్క ప్రాథమిక హక్కుల బేస్ పైననే మన యొక్క లైఫ్ అనేటువంటిది ముందుకు వెళ్తుంది. కాబట్టి వాటన్నింటిని మనం గౌరవిస్తూ వాటి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి మత కల్లోలాలు, ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా మనమంతా కూడా స్వేచ్ఛగా మత స్వాతంత్రపు హక్కును పాటిస్తూ మనము జీవించటానికి అవకాశం ఉంది. ఇంకొక మాట అండి, ఇది నా అభిప్రాయ ప్రకారం నేనేం చెప్తున్నానంటే, ఒక మతం కంటే కూడా మానవత్వం అనేటువంటిది చాలా గొప్పదండి. ఒక వ్యక్తి ఇబ్బందులలో కానీ కష్టాలలో ఉన్నప్పుడు అక్కడ మతముతో పాటు అతని యొక్క మానవత్వం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుందనమాట. ఒక వ్యక్తిని మనం మానవత్వంతో ప్రేమించగలిగితే ఇంకా అంతకంటే గొప్ప మించినటువంటి మతం అనేటువంటిది ఇంకొకటి ఉండదేమో అని నేను అభిప్రాయపడుతున్నానండి. అలాగే ఈ యొక్క ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్రపు హక్కు గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. ఇంకొక వీడియోలో ఇంకొక ప్రాథమికమైనటువంటి హక్కులలో ముఖ్యమైనటువంటి హక్కుల గురించి మనము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ అండి.